హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండితో ఇంకొక ఈజీ రెసిపీ అండి. ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట. సో ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటో నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. నేనైతే కాపర్ది తీసుకుంటున్నాను అండ్ ఇది కొంచెం లావుగా కూడా ఉంటుంది, అడుగు అంటుకోదనమాట అంత ఈజీగా. సో ఫస్ట్ ఇది గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అండ్ నేను దీనికి కావాల్సిన మెజర్మెంట్ ఏంటి అంటే, ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో మొత్తం ప్రాసెస్ అంతా అదే కప్పుతో కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ నేను ఒక 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 4 కప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు అప్పుడే రెసిపీ మంచిగా వస్తుంది. సో ఫస్ట్ నేను ఒక 4 కప్స్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను. సో వాటర్ బాయిల్ అయ్యే లోపల ఒక 1 కప్ బియ్యం పిండి నేను ఒక చిన్న గిన్నెలో వేసుకొని, అండ్ ఇప్పుడు మనం ఈ పిండి అంతా కలుపుకోవాలి. సో దీనికి 1 కప్ పిండికి 1 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడైతే ఒక 1/2 కప్ యాడ్ చేసి పిండి కలుపుతున్నాను. అండ్ పిండి కలిపేటప్పుడు మీరు ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి, ఎందుకంటే మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి అందులో డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది. సో అది ఎస్కేప్ అవ్వడం కోసం ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. సో ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వేసానండి. సో మొత్తం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మనం పిండి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ కాదండి, ఒక గ్లాస్ వేసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఎక్స్ట్రా పట్టిందండి. ఒక 1 గ్లాస్ తర్వాత ఒక 1/2 గ్లాస్ అనుకోండి. సో 1.5 గ్లాసులు వాటర్ పిండి అలా అయిన తర్వాత మనకి బాయిల్ అయిన వాటర్లో మనం ఇలా పిండి వేస్తూ కలపాలండి. ఒకటేసారి వేసేయకండి, ఉండలు కడుతుంది. సో ఇలా వేస్తూ కలిపితే ఏంటంటే మనకు ఉండలు ఫామ్ అవ్వకుండా ఈజీగా కలిపేయచ్చు అనమాట. సో స్టార్టింగ్లో మనకి పల్చగా ఉంటుందండి, బట్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట ఈ మిక్చర్ అంతా. సో ఇదంతా మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అండ్ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి కలపండి. చూసారో ఒక 5 మినిట్స్ తర్వాత గట్టిగా అయిపోయింది నాకు మిక్చర్, ఇలా అవుతుందన్నమాట. బట్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ అవ్వకుండా మొత్తం అంతా చూస్తూనే ఉండండి. సో ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా మనకు కొంచెం గట్టి పడిన తర్వాత నేను ఒక 1 స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు 1 స్పూన్ సరిపోకపోతే ఇంకొంచెం ఒకసారి కొంచెం టేస్ట్ చూసి ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా. ఆపడం మాత్రం అసలు చేయకండి, ఆపితే వెంటనే అడుగు అంటుకుంటుంది అండ్ మాడిపోతుంది కూడా. బియ్యం పిండి అయినా రవ్వదైనా ఏదైనా తొందరగా మాడిపోతుంది, అడుగు అంటుకుంటుంది. సో ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా అవుతుంది మిక్స్. చూడండి, మనకి గిన్నె నుంచి ఇది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మనకి చిక్కబడిపోయింది, బాగా సపరేట్ అయిపోయింది అనే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి, ఉడకబెట్టాలండి దీన్ని బాగా. సో ఇప్పుడు మనకు సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ సోడా యాడ్ చేస్తున్నాను. సో సోడా యాడ్ చేసిన తర్వాత ఏంటంటే అండి, ఇక్కడ ఒక చిన్న ట్రిక్, ఇలా కంటిన్యూస్గా కలపాలండి. ఇంకా సిమ్లోనే ఉంటుంది కాబట్టి ఇలా కంటిన్యూస్గా ఫాస్ట్గా బీట్ చేస్తూ ఉండాలి. సో ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి, సోడా యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనం. సో అదేంటి అంటే సోడా మొత్తం పిండికి అంతా బాగా పట్టాలన్నమాట. సో పిండికి బాగా పట్టాలి కాబట్టి మనం ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఒక 5 మినిట్స్. సో దీన్ని ఒక 1/2 అవర్ వదిలేయండి, చల్లగా అయిపోతుంది. బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే మరీ మొత్తం చల్లగా చేయకండి, కొంచెం గోరువెచ్చగా ఉండే వరకు చూసుకొని ఇలా చేతిలో మనము వాటర్ అద్దుకుంటూ ఇలా మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వడియాలు పెట్టుకోవాలి. సో ఇది వడియాలు పెట్టేటప్పుడు ఏంటంటే చాలా చిన్న సైజు పెట్టండి, ఎందుకంటే పెద్ద సైజు పెడితే ఏంటి అంటే మళ్ళీ లోపల ఉడకదనమాట. సో కొంచెం చిన్న చిన్న సైజులో పెట్టండి, ఇలా రౌండ్గా వచ్చేలాగా పెట్టండి. సో ఇంకా మీరు తీసుకున్న పిండి క్వాంటిటీ అంతా ఇలా అయిపోయే వరకు పెట్టండి. సో ప్లాస్టిక్ కవర్స్ కావాలనుకున్న వాళ్ళు అందులో పెట్టొచ్చండి, బట్ నేను ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చెయ్యను కాబట్టి నేను ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. సో ప్లాస్టిక్ కవరే ఈజీ, మేము అందులోనే పెట్టుకుంటాము అంటే మీరు అలా అయినా పెట్టుకోవచ్చు, బట్ ప్లాస్టిక్ యూస్ చేయకపోతే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి, బట్ ఇంకా మీ ఇష్టము. సో ఇలా నేను తీసుకున్న పిండి అంతా ఇలా వడియాల్లాగా పెట్టేసుకొని సో హాయిగా మీరు ఇది ఫ్యాన్ కింద కూర్చొనే పెట్టుకోవచ్చండి. సో ఫస్ట్ అయితే నేను అందుకే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నేను హ్యాపీగా పిండి అంతా అయిపోయే వరకు వడియాలు పెట్టుకుంటున్నాను. సో తర్వాత మీరు అంతా పెట్టేసిన తర్వాత మీరు ఈ ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇలా ఎండ వస్తే, మీకు ఎండ అవైలబిలిటీ ఉంటే మీకు బాల్కనీలో అక్కడ పెట్టేయండి. సో ఎండలో పెడితే ఏంటంటే మనకి
1 డేలో మొత్తం డ్రై అయిపోతాయి. లేదు ఫ్యాన్ కిందనే పెట్టాలి, మాకు ఎండ రాదు అనుకుంటే గనక ఫ్యాన్ కింద ఈజీగా 2-3 డేస్ పడుతుందండి. ఎందుకంటే ఇది ముద్దలాగా ఉంటుంది కాబట్టి మనకి లోపలంతా డ్రై అవ్వాలంటే 2-3 డేస్ అయితే పడుతుంది. సో నాకు ఎండ అవైలబుల్ ఉంది కాబట్టి నేను బాల్కనీలో పెట్టేశానండి. సో నేను ఈ ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేశాను అనమాట. సో నాకు 1 డేలో మొత్తం డ్రై అయిపోయాయి. నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి. సో నాకు బై ఈవినింగ్ మొత్తం డ్రై అయిపోయాయి. సో ఆయిల్ రాస్తే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి తీయడము. సో ఈజీగా మీరు ఉల్టా వేసేసి మళ్ళీ నైట్ అంతా డ్రై చేస్తే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోతాయి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో చాలా వడియాల రెసిపీస్ ఉన్నాయండి, అవన్నీ కూడా తప్పకుండా చూడండి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి అండి. చూసారు కదా మొత్తం డ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు ఎర్లీ మార్నింగే ఎండ వచ్చేస్తుంది అనమాట. సో ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అండి చూడండి. సో ఇప్పుడు నేను ఇవి కొన్ని మీ కోసం ఫ్రై చేసి చూపిస్తాను. సో నేను ఒక చిన్న బాండీలో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి వేడి చేశానండి. సో ఇప్పుడు నేను కొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకోసము. చూసారు కదా ఎంత బాగా పొంగాయో, అండ్ మంచిగా పువ్వు షేప్లో కూడా వచ్చేసాయి మీకు. సో ఇదే అండి పువ్వు వడియాలు రెసిపీ. సో ఇలా మీరు చేసుకున్నవన్నీ మీకు ఎన్ని కావాలో అన్ని ఈజీగా అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని ఇలా పప్పుచారులో పప్పులో అయినా తినొచ్చండి. లేదు అంటే అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్గా అయినా ఈవినింగ్ టైంలో ఇచ్చేయచ్చు. అంత బాగుంటాయి అన్నమాట. ఇది బియ్యం పిండితో చేశారు కాబట్టి టేస్ట్ ఎలా అయినా అద్భుతంగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు పువ్వు వడియాలు రెసిపీ. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు చూడొచ్చు ఎంత క్రిస్పీగా కూడా వచ్చాయో, మెత్తగా ఎక్కడా లేవండి. ఈ వడియాలు కూడా చాలా క్రంచీగా వచ్చాయి. మీరు చూడండి, ఇక్కడ నేను ఇరక్కొట్టి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. నో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో నేను ఇది యాక్చువల్గా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. నేను ఫస్ట్ టైమే అండి చేయడం, బట్ పర్వాలేదు బాగానే వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా గుడ్, బాగానే ఉందన్నమాట. సో నేను అందుకే మీకు ఈ రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆలూని నేను ఇలా 2 ఆలు తీసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎందుకు వేస్ట్ చేయడం అని 2 ఆలూలు తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ 2 ఆలూస్కి మనం ఇలా పొట్టంతా తీసేయాలి. సో ఇది మొత్తం నీట్గా తీసేయండి, ఎక్కడ కొంచెం కూడా లేకుండా చూసుకొని మొత్తం నీట్గా తీసేయండి. సో ఫస్ట్ ఇలా 2 ఆలూస్ని ఇలా పొట్టు తీసేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఒక వాటర్ బౌల్లో మనం వేసేయాలి. సో ఇలా 2 ఆలుగడ్డల్ని సేమ్ అంటే సైజ్ పీస్ కట్ చేయడానికి సైజ్ అనేది ఏం లేదండి. సో ర్యాండమ్గా అలా కట్ చేసేసి చిన్నవో పెద్దవో సో ఇలా ఒక గిన్నెలో నీళ్ళు వేసి అందులో ఈ ముక్కలన్నీ వేసేయాలి. సో ఇదేంటి అంటే ఇది మనకి వెంటనే ఇది రెడ్గా అయిపోతుంది, ఆలు కట్ చేయగానే బ్రౌనిష్గా అయిపోతుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండడం కోసం ఇలా వాటర్లో వేసేయాలి. సో వాటర్లో వేసిన తర్వాత ఏంటంటే బాగా వాష్ చేయాలండి. సో దట్ ఏంటంటే దీనికి ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది వాటర్లో. సో అలా 2-3 సార్లు బాగా కడిగేయండి ముక్కలన్నీ. సో కడిగేయడం వల్ల ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు దాని స్టార్చ్ అంతా వెళ్ళిపోవాలి. సో ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ముక్కలన్నీ ఒక జార్లో వేసుకుంటున్నానండి. సో యాక్చువల్గా ఫస్ట్ చిన్న జార్ తీసుకున్నాను, కొంచెమే కదా అని, బట్ మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి కాబట్టి సో నేను మళ్ళీ పెద్ద జార్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. సో మీరు కూడా ముక్కల్ని బట్టి మీరు ఈ జార్ సైజ్ చూసి తీసుకోండి. సో ఇలా ఈ పీసెస్ అన్నీ జార్లో వేసుకున్న తర్వాత సో నేను తీసుకున్న 2 ఆలుగడ్డలకి 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ కూడా సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్సే యూజ్ చేయండి మీరు. సో 2 ఆలూస్కి 1 కప్పు వాటర్ యాడ్ చేసి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఇలా మంచిగా లిక్విడ్ షేప్లోకి వచ్చేస్తుంది, బాగా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు వచ్చిన ఈ ఆలు ఇది ఉంది కదా ప్యూరీ, సో దీన్ని మనం మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే ఎంత వస్తుంది తెలియదు కదా, సో అందుకే ఇది నాకు 3 కప్స్ వచ్చిందండి, కరెక్ట్గా 3 కప్స్ వచ్చింది. సో ఈ 3 కప్స్ని ఫస్ట్ ఒక లావు గిన్నెలో వేసుకోవాలి. కొంచెం అడుగంటకుండా ఉండే లావుది ఏదైనా గిన్నె ఉంటే గిన్నె పెట్టుకోండి, లేదంటే కుక్కర్ పెట్టుకోండి. సో ఈ 3 కప్స్ ఆలు పేస్ట్కి
నేను 6 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక 5 కప్స్ వేసాను అండ్ లాస్ట్ 6th కప్ జార్లో వేసి ఒక్కసారి పల్స్ మోడ్ తిప్పేసి ఆ వాటర్ కూడా ఇందులో వేస్తున్నాను. అంటే 2 కప్స్ ఆలూ పేస్ట్కి 6 కప్స్ వాటర్ అండి. సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. ఇంకా మనం దీన్ని సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. సో ఇలా తిప్పడం వల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది. సో ఆలు ఉడుకుతుంది కదా, ఉడికి ఏంటంటే మనకి ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా సాబుదానాది ఎలా అవుతుందో సో ఆల్మోస్ట్ అలా అవుతుందన్నమాట. ఇలా చిక్కబడుతుంది. సో తిప్పడం మాత్రం మానకండి, అడుగు అంటుకుంటుంది. ఆలుగడ్డ కదా, సో ఈజీగా కింద అంటుకుంటుంది అనమాట గిన్నెకి. సో ఇలా తిప్పుతూనే ఉండండి. మీకు కొంచెం చిక్కబడింది అన్నాక ఇప్పుడు మీకు సాల్ట్ యాడ్ చేయండి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను అది వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత కూడా ఇలా కంటిన్యూస్గానే ఇంకా తిప్పుతూ ఉండండి. ఇది ఎంతవరకు అంటే మనకి ఇలా స్పూన్తో ఇలా అంటే స్పూన్కి ఇలా అతుక్కొని ఉండాలన్నమాట. సో అంతవరకు అంత చిక్కగా అవ్వాలన్నమాట. సో అంతవరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. దీన్ని ఇలా కలుపుతూనే ఉండండి, కలపడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది చల్లారిన తర్వాత ఇంకా నేను అది ఆఫ్ చేసేసానండి. సో చల్లారిన తర్వాత మనం ఇలా ఎండలో నేను ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చూపించాను కదా కాటన్ క్లాత్ ఎలా వేసుకోవాలి అన్నది. కాటన్ క్లాత్ ఒక్కసారి వాటర్లో డిప్ చేసి వాటర్ అన్నీ స్క్వీజ్ అవుట్ చేసేసి నెక్స్ట్ ఇలా నాకు ఎండ వస్తుంది. సో నేను ఎండలోనే పెట్టుకుంటున్నానండి. నాకు వీడియోలో నేను చూసిన వీడియోలో అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నారు, బట్ నాకు ఎండ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో నేను ముందు కూడా 2-3 వడియాలది వీడియోస్ చేశానండి. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాత్ ఎలా వేసుకోవాలి, ఎలా తీయాలి అండ్ క్లాత్ని ఎలా తడపాలి అన్నది. మీరు మిస్ అయి ఉంటే కనుక అవన్నీ చూసేయండి ఆ వ్లాగ్లో. సో ఇలా ఇంకా నేను ఇవన్నీ వడియాలు పెట్టేసుకున్నానండి. అండ్ ఇంకొకటి, ఇందులో మాత్రం ఈ వడియాలకి అసలు స్ప్రెడ్ చేయకండి. వేసిన తర్వాత వేసినట్టుగానే వదిలేయండి, స్ప్రెడ్ మాత్రం చేయకండి. స్ప్రెడ్ చేస్తే అవి రావట్లేదు అన్నమాట. సో వేసేటప్పుడు ఏంటంటే లావుగా ఉంది అనిపిస్తుంది మీకు, బట్ లావుగా ఏమి ఉండదండి. అది డ్రై అయిపోయిన తర్వాత చాలా సన్నగా వచ్చేస్తున్నాయి, చాలా అంటే చాలా సన్నగా వస్తున్నాయండి. సో కొంచెం లావుగానే వేసుకోండి అండ్ స్ప్రెడ్ కూడా చేయొద్దు. వేసిన తర్వాత జస్ట్ అలా వేసి వదిలేయండి అంతే. అండ్ డ్రై అయిన తర్వాత అయితే చాలా సన్నగా వస్తున్నాయి. సో నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, స్ప్రెడ్ చేయకండి. మీరు వేసినప్పుడు లావుగా అనిపిస్తుంది, బట్ పర్వాలేదు, తర్వాత మీకు సన్నగా అవుతుంది కాబట్టి. సో కొంచెం లావుగానే వేసుకోండి. సో ఇంకా నేను చేసినదంతా వడియాలు ఇలా పెట్టేశానండి. మధ్య మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ వస్తే కనుక చిన్న సైజులో కూడా వేసేయండి వడియాలు. సో ఇలా వేసుకున్నానండి నేను వడియాలన్నీ. సో దీన్ని మొత్తం ఎండలో నేను ఒక 1 డే మొత్తం డ్రై చేశానండి. అంటే ఈరోజు మార్నింగ్ నేను వడియాలు పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉందండి. సో మొత్తం ఎండలో ఎండిపోయాయి కాబట్టి. చూశారు కదా ఎంత సన్నగా ఉంది, మొత్తం క్లాత్కి స్టిక్ అయిపోయినట్టే ఉంది, అసలు వస్తుందా అన్నట్టే ఉంది. సో ఇది యాక్చువల్గా ఇక్కడ చూడండి ఒకటి ఇలా పైకి కూడా లేచింది కొంచెము, అంటే లావుగా వేసాము కాబట్టి మనము అలా పైకి వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చింది కదా అని దాన్ని అలా పీకేస్తే మాత్రం వెంటనే విరిగిపోతాయి. సో నేను ఎలా తీయాలి అన్నది కూడా నేను మీకు ముందు ఫ్రైయమ్స్ది ఒక వీడియో ఉంది, ఆ డిస్క్రిప్షన్ లింక్లో నేను లింక్ పెట్టాను. సో మిస్ అయ్యింటే కనుక చూడండి. సో ఇప్పుడు చూడండి నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు ఎలా వస్తాయి అన్నది. సో చూసారు కదా ఇలా వస్తుంది అనమాట. సో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. అండ్ మీకు ఎక్కడ ఇది గట్టిగా కూడా లేదండి, పురపురలాడుతూ మంచిగా ఉందన్నమాట, క్రంచీగా. సో ఇలా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. అండ్ ఇవి నేను రౌండ్ షేప్లోనే రావాలి అని వేయలేదండి వడియాలు, అసలు ఇది వస్తుందా అన్న డౌట్తోనే వేశాను, బట్ పర్వాలేదు బాగానే వచ్చింది. అండ్ టేస్ట్ కూడా ఆలూ టేస్ట్లోనే, అంటే మనం మామూలుగా ఆలూని గ్రేట్ చేసి వేసుకుంటాం కదా, సో ఆల్మోస్ట్ అదే టేస్ట్లోనే వచ్చిందండి. సో ఇదండి ఈరోజు రెసిపీ, ఆలూ చిప్స్. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. సో ఇదండి ఈరోజు ఆలూ వడియాలు రెసిపీ. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.